హాయ్ ఫ్రెండ్స్, వీడియో పెట్టలేదని ఏమనుకోకండి. సారీ. 10 days అయితే చెల్లి పెళ్ళికి వెళ్ళాము. అక్కడ సిగ్నల్ లేదు, నెట్ లేదు. ఇప్పుడైతే నేను పీతల ఫ్రై అయితే చేసిన. పీతలు క్లీన్ చేసి పెట్టుకున్న. టమాటా, ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, తాలింపు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఫస్ట్గా ఆయిల్ అయితే వేసుకున్నా. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకున్నా. వేగాక కొంచెం దూరగా వేగాక టమాటా, ఆనియన్ పేస్ట్ అయితే పెట్టుకున్న, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం రెండు మిక్సింగ్ చేసేసా. పేస్ట్ అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకుంటున్నా. పీతల ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ కర్రీ వండుదాం అనుకున్నా, మా హస్బెండ్ ఫ్రై చెయ్యి అన్నాడు. తప్పదు కదా, ఇంకా చేయడం అయితే మనకి ఆర్డర్ ఇస్తే చెయ్యాలి ఏదోటి. తనకి ఏది ఇష్టమైతే అదే చేస్తా మ్యాక్సిమం. ఆనియన్ పేస్ట్ అయితే ఎగుతుంది. పచ్చివాసన పోయేంత వరకు ఎగించుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న చిటుకుడు. పసుపు వేసుకొని కొంచెం ఒకసారి కలిపేసుకొని, పీతలు ఊరి నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్. మాకైతే 2 వచ్చినాయి. మా అక్క వాళ్ళు ఇచ్చారు. సేల పెళ్ళికి వెళ్ళాం మా పిన్ని వాళ్ళ ఇంటికి. కొంచెం ఉప్పు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నా. తగినంత కారం అయితే వేసుకుంటా ఫ్రెండ్స్. దీనికి మరీ ఎక్కువ ఏం పట్టదు. ఎక్కువ ఒక స్పూన్ వేసుకుని కొంచెం అంత వేసుకుంటున్నాను నేనైతే. కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా 2 నిమిషాలు అయితే ఎగనవండి ఫ్రెండ్స్. 2 నిమిషాలు అయ్యాక పచ్చివాసన పోయేంత వరకు కారం కమ్మదనం వస్తుంది ఒకసారి అలా వేగడంతో. పీతలు అయితే నల్లడెక్క పీతలు అంటారు. అవి ఊరి నుంచి వచ్చినాయి మనకి. క్లీన్ చేసేసి ఇచ్చింది అక్క నాకు. పీతలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మసాలా, ఉల్లిపాయ పేస్టు, టమాటో అన్నీ ఉప్పు కారం పట్టేటట్టు పీతలకు బాగా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయ పేస్ట్లో కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే అలా మగ్గనివ్వాలి. ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకొని కొంచెం అంతా వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. పీతలో ఉన్న మధ్యలో ఉన్న గుంజ అయితే ఉడకాలి కదా మనకి. పైన అయితే ఉడుకుతుంది, లోపల అయితే ఉడకదు. నేను 2 స్పూన్ల వాటర్ అయితే వేసుకుంటా. కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి వేపేసుకుంటా. ఒకసారి కలిపేసుకొని ఇంట్లో చేసుకున్న గరం మసాలా నేను ఫ్రెండ్స్. కలిపేసుకున్నాక ఇందాక ఫస్ట్ వాటర్ చెప్పా. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ పోసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఇక వాటర్ పోసాక సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే కొంచెం చూసుకుంటూనే దగ్గరుండి ఉండాలి ఫ్రెండ్స్. కలుపుకుంటూనే ఉండాలి, అడగంటకుండా మాడకుండా. బ్లాక్ కలర్లో వస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మరీ మాడిపోకూడదు, మరి ఎక్కువ పచ్చివాసన వస్తుంది మళ్ళీ ఉల్లిపాయ అనేది. 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకొని ఉప్పు గట్ట చెక్ చేసుకోండి. ఉప్పు గట్ట చెక్ చేసుకొని నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్. కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి.
పీతల ఫ్రై ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా టేస్ట్ అయితే సూపర్ అండి. నేను వండిక తిన్నాక వీడియో పెడతాం, టేస్ట్ బాగుంటేనే. మీరు కూడా ట్రై చేయండి. పీతల ఫ్రై రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి.